ఇప్పుడు తెలంగాణలో కంపారిజన్ చెప్పినారు ఏమని, తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ కూడా కట్టినారు, కేసీఆర్ గారు 10 లక్షల అడుగులు ఎంత కట్టినాడు, 615 కోట్లకు కట్టినాడు. మీదేంది ఇది 50,000 కోట్లు 40,000 కోట్లు. అసలు పార్లమెంట్ కట్టినారు ఢిల్లీలో పార్లమెంట్ నడిబొడ్డున. ఆడ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వెహికల్స్ తిరిగేదానికి కూడా కుదరదు మిడ్ నైట్ తప్పితే. ఆడెంత 970 కోట్లతో కడతారు. కానీ మీరు మాత్రము సచివాలయం ఇక్కడ 1450 కోట్లు, డిజైన్లకే 400 కోట్లు. ఇంకా రోడ్లు ఫ్లైఓవర్లు చూస్తే అసలు మీరు 6 లేన్ రోడ్స్ అని వేస్తారు, ఎంత 53 కోట్లు. మనం నేషనల్ హైవేస్ 20 కోట్లతో కిలోమీటర్కి వేస్తుంటే మీరు 53 కోట్లు సేమ్ అదే 6 లేన్స్. ఇప్పుడు ఇవి అడిగినారనమాట. ఇవి అడిగితే కోపం, విపరీతమైన కోపము. దాని తర్వాత ఆయన ఏమంటున్నారు, అయ్యా ఆల్రెడీ మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, అది ఎగ్జిస్టింగ్ పోర్ట్ ఉంది, కొత్త పోర్టు తయారవుతుంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, నేషనల్ హైవేస్ ఉన్నాయి, రైల్వే లైన్ ఉంది. అక్కడ ఇంచుమించు 20 లక్షల మంది విజయవాడలో ఉన్నారు, గుంటూరులో చూస్తే 10 లక్షల మంది ఉన్నారు, 3-4 లక్షల మంది బందర్లో ఉన్నారు, 35-40 లక్షల మంది ఇక్కడే రెడీగా ఉండారు కదా. మళ్ళా ఊరికి దీంట్లో కట్టరాదా? ఎందుకంటే ఈ ప్రకారం అయితే 10-20 వేల కోట్ల మధ్యలోనే అయిపోతుంది, పెద్ద భారం ఉండదు, ఫైనల్ గా అసలు ఒక రాజధాని అనేది అయిపోతుంది అని చెప్తే మీరు చూస్తే విపరీతమైన కోపం. ఆ కోపం ఎందుకు వస్తుంది అనేది ఎవరికి అర్థం కావడం. ఎందుకంటే ఎవరైనా ఒక ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వచ్చి సలహా ఇచ్చినాడు, కూర్చోండి సలహా, ఎవరైనా కానీ సలహాను పరిశీలిస్తారు, అంతే కదా. అసలు ఇంత దిగజారుడు మాటలు తెలిసిన తల్లి ఏంది, చెల్లి ఏంది, సంబంధం ఏంది, ఏంటి భాష. లాస్ట్కు దీనికి ఒకటి గుర్తుకొస్తుంది ఒక సినిమాలో, అది చెప్తారు చూడండి, ఏమని, ఇంతకంటే దిగజారవు అని చెప్పి అనుకున్నా కానీ ప్రతిసారి నన్ను రాంగ్గా ప్రూవ్ చేస్తున్నావు అని. అట్లే ఉంది ఇది కూడా. ప్రతి వారం చూడండి ఒక దిగజారుడు మాట, నెక్స్ట్ ఇంతకంటే దిగజారడానికి అవకాశం లేదంటే మళ్ళీ ఇంకో దిగజారడం అనమాట. ఇప్పుడు మీరేదో అద్భుతమైన ఊహ, ఫ్యాంటసీ పెట్టుకున్నారు ఏదో, అందుకనే మీరు రాజమౌళిని పిలుచుకుపోవడము, ప్లాన్ లేపడం ఇవన్నీ చేసినారు. ఆ రోజే పబ్లిక్ అనుకున్నారు ఏదో నిజంగా కట్టేదైనా సినిమా అని చెప్పేసి. అయితే మీ ఫ్యాంటసీ ఈరోజు నిజం చేసుకోవాలని అనుకుంటే గానా పేదవాని పరిస్థితి ఏమి రాష్ట్రంలో అనేది ఆలోచన చేసినారు. మీరే చెప్తారు ఏమని, జీతాలకు డబ్బులు లేవని, మీరే చెప్తారు నా దగ్గర ఏం లేదని, మీరే చెప్తారు ఎవరు అప్పులు కూడా ఇవ్వడం లేదని, మళ్ళీ మీరే చేస్తున్నారు వేల లక్షల కోట్ల అప్పులు. పోనీ ఇన్ని అప్పులు చేసిన తర్వాత ఇదేమన్నా అసలు ఎండ్ ఉందే? ఇప్పుడు ఒక సామాన్య మానవుడు ఒక ఇండ్లు కట్టుకోవాలనుకుంటాము, ఒక 20 లక్షలు ఇంటి ఖరీదు అనుకుందాం. ఇంటి ఖరీదు 20 లక్షలు అంటే ఒక 5, 10, 12 మనం సొంతం పెట్టుకుంటాము, ఒక 5, 10 అప్పు చేస్తాం. 20 లక్షల అప్పుతో ఎక్కడైనా ఎవరైనా కడతారా ఇంట్లో? ఇంకా ఇండ్లే కట్టేదానికి ఎవరు సాహసించినప్పుడు, లాజిక్ లేనప్పుడు మీరు ఎట్లా చేస్తున్నారు ఈ పని? పేదవాని పరిస్థితి ఏమి? అసలు నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం, విజయనగరము, ప్రకాశం జిల్లా, మన రాయలసీమ ప్రాంతం పరిస్థితి ఏమనేది ఎప్పుడైనా ఆలోచన చేసినారా? ఇవన్నీ లోపల పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే వికేంద్రీకరణ అయితేనే ఈ రాష్ట్రానికి విభజన జరిగిన తర్వాత మనం అందరికీ సమానమైన ఫలాలు అందించాల్సిన బాధ్యత ఉంది కదా. ఇప్పుడు నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన ప్రాంతము వివిధ కారణాల వల్ల, రాయలసీమ చూస్తే ప్రకృతి వల్ల వెనుకబడిన ప్రాంతం. సో ఇప్పుడు మనం ఇంట్లో పిల్లోళ్ళు ఉంటారు, పిల్లోళ్ళలో ఎవరో ఒకరు అనుకోకుండా ఒక వైకల్యంతో జన్మించింటారు. మనం వాళ్ళని స్పెషల్గా చూసుకుంటామా లేదా? లేదు, బాగుండే పిల్లోడిని చూసుకుంటామా? ఎవరికైతే హ్యాండిక్యాప్ ఉందో, వైకల్యం ఉందో వాళ్ళని చూడాల్సిన బాధ్యత ఉంది కదా. అందుకని వికేంద్రీకరణ అంటే మీకు ఎక్కడ లేని కోపం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ప్రపోజల్స్ అడ్వైజ్ ఇచ్చినాడు, మీరు పరిశీలించండి, బుద్ధి పుడితే తీసుకోండి, అసలు ఏంది అది ఎక్కడి నుంచి వస్తుంది, డామ్ డూమ్ డుస్ డుస్ అని. ఏం డామ్ డూమ్ డుస్? అసలు 2019లో మన ప్రభుత్వము అప్పుడు వికేంద్రీకరణ ఆలోచన చేసినప్పుడు అప్పుడు కొన్ని ఫిగర్స్ తీసుకున్నాం. ఫిగర్స్ తీసుకుంటే అప్పుడు ఉమ్మడి జిల్లాలు 13 జిల్లాలు ఉంటే లాస్ట్ జిల్లా 13వ స్థానం ఏది? పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం లాస్ట్ ఎవరు తెలిసిన? శ్రీకాకుళం. 12వ స్థానంలో ఎవరు తెలిసిన? కర్నూలు. 11వ స్థానం ఎవరు తెలిసిన? విజయనగరము. 10వ స్థానం ఎవరు తెలిసిన? అనంతపురము. 9వ స్థానం ఎవరు తెలిసిన? ప్రకాశము. 8వ స్థానం ఎవరు తెలిసిన? కడప. మళ్ళీ ఎక్కడున్నాయి ఈ ప్రాంతాలన్నీ? ఈ ప్రాంతాలన్నీ వెనుకబడినాయి. వీళ్ళందరికీ కూడా మనము అభివృద్ధి ఫలాలు అందించాలి కదా, వాళ్ళని కూడా ప్రగతి మార్గంలో తీసుకొని పోవాలి కదా అని చెప్తే లేదు. చివరకు సరే వదిలిపెట్టాం, ఇంకా మీకు వైజాగ్ నచ్చలేదు, మీకు వికేంద్రీకరణ నచ్చలేదు, మీకు లెజిస్లేటివ్ క్యాపిటల్ నచ్చలేదు, హైకోర్టు నచ్చలేదు, ఒకటే చోట పెట్టుకుంటామని చెప్పి మీ నిర్ణయం, ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, మీరు తీసుకున్నారు. కానీ ఒక సందేహం, ఈరోజు ప్లాన్ బి ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు?
మచిలీపట్నము విజయవాడ గుంటూరు 3 కలిస్తే పెద్ద నగరం అవుతుంది కదా, ఇంకా ఏదో సింపుల్ కట్టండి మన పని జరిగేటట్లు అని అంటున్నారు. ప్రజలందరికీ మేలు జరుగుతుంది కదా, ఫాస్ట్గా పికప్ అవుతుంది, ఖర్చు తక్కువ అవుతుంది అంటే మీకు తప్పు, ఇది తప్పే తప్పు అని చెప్పి ఎంతమంది ఎప్పుడు మైక్ పట్టుకునే వాళ్ళు కూడా మైక్ పట్టుకుంటున్నారు. బాగుంది. మాకు ఒక సందేహం ఏమంటే తప్పు కదా, మళ్ళీ తప్పైనప్పుడు టీడీపీ ఆఫీస్ ఎక్కడ కట్టినారండి, జనసేన ఆఫీస్ ఎక్కడ కట్టినారండి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రాంతంలో కాదా, మెయిన్ రోడ్ మీద కాదా కట్టినేది? విజయవాడ గుంటూరు మెయిన్ రోడ్ మీద కాదా కట్టినేది? మళ్ళా ఇవి ఎప్పుడు కట్టినారు మీరు? అమరావతి అనేది 2014లో అనౌన్స్ అయితే మీరు మొన్న కట్టినారు 2-3 ఏళ్ల క్రితం. మళ్ళీ అమరావతి అనౌన్స్ అయ్యి మీరే అమరావతి పెట్టిన తర్వాత అక్కడ ఎందుకు కట్టలేదు మీ పార్టీ ఆఫీసులు? అంటే మీకైతే ఒక రూలు, పబ్లిక్ అయితే ఒక రూలు. మీరు ఎందుకు కట్టుకున్నారు? ఇక్కడ అనుకూలంగా ఉంటుంది, పబ్లిక్ వచ్చేదానికి అనుకూలంగా ఉంటుంది, రోడ్లు అనుకూలంగా ఉన్నాయి, విజయవాడ అనుకూలంగా ఉంది, గుంటూరు అనుకూలంగా ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది. మళ్ళా ఇప్పుడు రాజధాని దగ్గర పోయేతోళ్ళు సామాన్య మానవుడు కదా, ఆఫీసులకు పోయేతోళ్ళు వాళ్ళకి లేదా? వాళ్ళకు వద్దా? మీ పార్టీలు ఆఫీసులు ఇక్కడనే పెట్టుకుంటారా? ఏంది ద్వంద్వ వైఖరి అని చెప్పేసి. అసలు ఎవరైనా కానీ రాజధాని అనేది ఎక్కడ కడతారు? ఏంది రాజధాని అంటే? అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, సెక్రటేరియట్, ముఖ్యంగా సెక్రటేరియట్, దాని తర్వాత సంబంధించిన గవర్నమెంట్ ఆఫీసులు, సంబంధించిన ముఖ్యమంత్రి గారి కార్యాలయాలు, రాజ్భవన్, ఇది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. ఇది ఎక్కడైనా కానీ ఎక్కడ కడతారు అంటే ప్రజలు ఉండే చోట రాజధాని కడతారా, ఆఫీస్ కడతారా, లేదా పచ్చటి పొలాలు ఉండే చోట కడతారా? ఎక్కడైనా కానీ ప్రజలు ఉండే చోట కడతారు. ఇప్పుడు మనం ఊర్లలో గ్రామ పంచాయతీ ఆఫీస్ ఎక్కడ కడతాము? ఊరి మధ్యలో కడతామా, ఊరు బయట తీసుకుపోయి 3 కిలోమీటర్ల దూరంలో కడతామా? అసలు మీ ఆలోచన విధానమే మాకు అర్థం కావడం లేదు. ఇవన్నీ ముందుకు పోయే ముందర ఒరిజినల్గా ఒక పాయింట్ మనం ఆలోచన చేయాలి. ఆరిజిన్, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఎక్కడ పుట్టింది? అసలు బొడ్రాయి అంటాం చూడండి, మన ఊరికి పోతే మన రాయలసీమ ప్రాంతంలో బొడ్రాయి అంటాం, ఊరికి పోతాను, ఊరాడ పుట్టింది. ఎక్కడ పుట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిండేది శ్రీబాగ్ ఉడంబడికతో కాదా? అసలు మీకు గుర్తున్నా ఉందా శ్రీబాగ్ ఉడంబడిక అనేది? ఎవరికైనా కానీ ఈరోజు అధికార పార్టీలో ఉండే కూటమి నాయకులు మీకు శ్రీబాగ్ ఉడంబడిక అనేది గుర్తుందా? మీకు శ్రీబాగ్ ఉడంబడిక గుర్తుందా? మీకు 1953లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ గుర్తుందా? 1956లో విశాలాంధ్ర తెలంగాణ ఇంటిగ్రేషన్ గుర్తుందా? మీకు జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ గుర్తుందా? మీకు తెలంగాణ అజిటేషన్ గుర్తుందా? మీకు అసలు 8 పాయింట్ ఫార్ములా గుర్తుందా? మీకు అసలు జయాంధ్ర మూవ్మెంట్ గుర్తుందా? మీకు అసలు 6 పాయింట్ ఫార్ములా గుర్తుందా? మీకు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ గుర్తుందా? మీకు శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ గుర్తుందా? ఒకవేళ గుర్తుంటే మీరు ఏం నేర్చుకున్నారు దాని నుంచి? ఏం నేర్చుకున్నారు? ఒక్కటన్నా వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక్కటన్నా ఇక్కడ ఉందా? అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పి టు సెక్యూర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్, అందరు ప్రజలందరికీ కూడా జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, అంటే ఒక ఆర్థిక పరమైన, అదేవిధంగా ఒక సామాజిక పరమైన, రాజకీయ పరమైన ఒక న్యాయం చేకూర్చాలనేది రాజ్యాంగం చెప్తుంది. మంచిది. మీకేమన్నా గుర్తుందా ఇది? మీకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఒకటి ఉంటుంది, ఆదేశిక సూత్రాలు. మీకు దాని గురించి ఎప్పుడైనా సబ్జెక్ట్ స్టడీ చేస్తారా ఎవరైనా కానీ? ఈరోజు మీరు అదిగైనా స్టడీ చేస్తే మీరు కేంద్రీకరణ ఎట్లా చేస్తారు? ఏ విధంగా కేంద్రీకరణ చేస్తారు? ఆదేశిక సూత్రాల్లో ప్రధానమైన సూత్రాలు ఏమంటాయి? ప్రభుత్వాలు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలి. ఆర్టికల్ 38(1) వ్యక్తులు మరియు సమూహాలలో ఆదాయము, హోదా, సౌకర్యాలు మరియు అవకాశాల్లో అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేయాలి. ఆర్టికల్ 38(2) ప్రజలందరి సమిష్టి మేలు అత్యుత్తమంగా పొందేట్టుగా సమాజంలో భౌతిక వనరులపై యాజమాన్య నియంత్రణను విభజించడం, ఉత్పత్తి, పరికరాలు, సంపదలు కేంద్రీకృతం కాకుండా చూడటం. ఆర్టికల్ 39(BC). మీకు గుర్తుండాయి అసలు నిజం చెప్పాలంటే మీకంటే కూడా ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు బాగా దీన్ని స్టడీ చేసినట్టున్నారు. గ్రాన్విల్ ఆస్టిన్ అని ఒక గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. ఆయన డాక్టరేట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన భారత రాజ్యాంగం మీద వివిధ పుస్తకాలు రాసినట్టు డాక్టరేట్ తెచ్చుకున్నాడు. 2 పుస్తకాలు రాస్తాడు. ఇండియన్ కాన్స్టిట్యూషన్, కార్నర్ స్టోన్ ఆఫ్ అ నేషన్ 1966లో, వర్కింగ్ అ డెమోక్రాటిక్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ ఎక్స్పీరియన్స్ అని 1999లో. ఆయన హీజ్ అన్ అథారిటీ ఆన్ వేరియస్ సబ్జెక్ట్స్. అందులో భారతదేశ రాజ్యాంగం, ఆయన ఏమంటాడంటే రాజ్యాంగం అనేది, భారతదేశ రాజ్యాంగం అనేది కేవలము ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కాదు, అదొక సామాజిక స్టేట్మెంట్ అంటాడు. శ్రీ దీంట్లో మహాప్రస్థానంలో రాస్తారు చూడండి, జగన్నాథ రథ చక్రాలని. అర్థం ఏమంటే ఫండమెంటల్ రైట్స్ ఒక చక్రం అయితే ఆదేశిక సూత్రాలు ఇంకో సెక్షన్, ఇంకొక చక్రం. ఒకవైపు ప్రాథమిక హక్కులైతే ఒకవైపు సూచనలు.
ఈ రెండు గాన్లు కలిస్తేనే మనకు ఏదన్నా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ న్యాయపరంగా కానీ ఒక ప్రజలకు న్యాయం చేసేదానికి వస్తుందని చెప్పి ఇవన్నీ చూసిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు వికేంద్రీకరణ అన్నారు ప్లాన్ ఏలో భాగంగా. దాన్ని ఎన్ని రకాల మూడు ముక్కలాట అంటారు, ఇంకోటి అంటారు. ఇప్పుడు ఇవన్నీ ఏం మళ్ళా ఇవి తప్పని ఎవరన్నా చెప్పగలుగుతారా?